ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ప్రత్యేకమే. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశి అంటారు. వరోధిని ఏకాదశిని వరుతాని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి, తులసిని కూడా పూజించాలి. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చెబుతారు. పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ 5వ తలను ఖండించినప్పుడు శాపానికి గురవుతాడు. ఆ శాప విముక్తి కోసం వరోధిని ఏకాదశి ఉపవాసం పాటించాడని చెబుతారు. రావణుడిని ఓడించిన రాజు మాంధాత ఈ వరోధిని ఏకాదశిని పాటించడం వల్లే కష్టాల నుంచి బయటపడి స్వర్గానికి వెళ్లాడని శ్రీకృష్ణుడు ఈ వ్రత మహిమను ధర్మరాజుకు వివరించారు. దశమి తిథి రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజున విష్ణువును పూజించి ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున ఉదయం ఉపవాసం విరమించాలి. ఎండలు మండే సమయంలో వచ్చే ఈ ఏకాదశికి ఆహారం, నీరు దానం చేయడం అత్యుత్తమం. ఈరోజు మధురాష్టకం పఠిస్తే అష్ట కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, ప్రేమ, సంతోషం, ఐశ్వర్యం ఉంటుందని భావిస్తారు. కష్టాల్లో ఉన్నవారు ఇదే రోజు గజేంద్ర మోక్షాన్ని పఠిస్తారు. భక్తి, ముక్తి కోసం విష్ణు సహస్రనామాలను పఠిస్తారు, లేదంటే ఆలకిస్తారు.